హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు రెండో చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సరే, ఇవాళ ఓంకారం చెప్తుంటే నేను కరుణిలి మాలతో జపం చేస్తున్నట్టు నాకు అనిపించింది సార్ ఇవాళ. ఓకే. నేనేమన్నా అలాగ అనుకున్నానేమో తెలీదు, కానీ ఇవాళ విజయం మాత్రం కరెక్ట్. మీరు ఓంకారం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అలా తీసేసుకొని నేను జపం చేస్తున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు ఇవాళ అయితే. అలాగా వెరీ గుడ్. రావడం కూడా నాకు ఒక మంచి విజయం. అది వేసుకున్న తర్వాత కూడా నాలో కొన్ని అంటే వైబ్రేషన్ అంటే కొన్ని చాలా సిక్ కావడం, ఒక మాటకు సిక్ కావడం అలాంటిది ఏం లేకున్నట్టు చాలా కామ్ డిసెంట్ అయిపోయింది సార్. రియల్‌గా ఎప్పుడైనా కొంచెం ఏదైనా వస్తే అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. ఏది పట్టించుకోకున్నట్టు అలా వెళ్ళిపోతున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అది మీరు మాకు పంపించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకైతే ఈ ఈ యొక్క దీంట్లో నేను, మా ఆయన ఇద్దరం వేస్తున్నందుకు ఇద్దరు మాటలో ఒకటే వస్తుంది సార్. నాకది చాలా, చాలా ఎఫెక్ట్ అనిపించింది. చాలా ఎంజాయ్‌మెంట్ అనిపించింది. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా ఒకటి జరిగింది. ఇద్దరు మేము ఒకే కాన్సెప్ట్‌లో మాట్లాడుతున్నాము. ఆ కాన్సెప్ట్ ఒకటే. కానీ నాది వేరే, తను వేరేదే. ఈ 2 కలిపి చూస్తే ఒకటే అనిపించింది. అంటే ఆయన అలా చెప్పడం, నేను ఇలా చెప్పడం. ఇదేంటి ఎటు వెళ్ళినా ఒకే దారిలోనే వెళ్ళాలి కదా అని నేనన్నాను. కరెక్టే కదా అన్నారు వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా మా లైఫ్‌లో, నా లైఫ్‌లో గాని, మా ఆయన నేను తన లైఫ్‌లో గాని, తను నా లైఫ్‌లో గాని వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అవుతాను. దీంట్లో మళ్ళా ఈ మాల వేసుకున్న తర్వాత కూడా ఇంకా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎటు వెళ్ళినా ఏ కాన్సెప్ట్ ఏది కావాలి అని గురి పెట్టామో అదే దాన్ని తీసుకొనొచ్చినందుకు, మేము దాని దగ్గరికి వెళ్తున్నాము. అది మా దగ్గరకొస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నాకైతే నిన్న గూడా ఇలాగే ఒకటి జరిగింది. అలా నేనన్నాను 7:50కి ఒకటి. తనదేదో పికప్ అండ్ డ్రాప్ ఒక పీపుల్ తనని పిలుచుకోపోవాలి. మళ్ళా డ్రాప్ చేసి పికప్ చేసుకోవాలని వీక్లీ వన్స్ మాట్లాడారంట. నేనన్నాను అలాంటిది ఒకటి దొరికితే చాలులే, మళ్ళీ నీకు తర్వాత ఏదో మళ్ళా నీకు కన్విన్స్ అయ్యి మళ్ళీ ఏదో ఒక పని చేసుకుంటావని నేను అలాగన్నాను. కరెక్ట్‌గా అదే టయానికి మధ్యాహ్నం 2:00కి ఆయనే కాల్ చేసి, "సార్ నేను ఇక్కడున్నాను, పికప్ చేసుకోనీకొస్తారా" అన్నాడు. అది వెంటనే కాల్ చేసేసి మా ఆయన, "అది ఏం నీ నోటి నుంచి ఎలాగొచ్చేస్తాయో తెలీదు గానీ, నువ్వు ఎలాగంటే అలాగే పర్ఫెక్ట్‌గా అయిపోతున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నారు." అంతా వెరీ మా గుడ్ అండి. గురువుగారి కరెక్ట్. మా గురువుగారి ఆశీర్వాదం అంటాను నేనైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. అలా ఇట్లాగా మాకు తెలియకున్నట్టు మా నోటితో ఏది కొంచెం పాజిటివ్‌గా థింక్ చేసింటామో అదే అవుతున్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనన్నాను, "మాల ఏసుకున్నావు కదా! ఎటు వెళ్ళినా నీకు కూడా బ్లెస్సింగ్ ఉంటాయి. వెళ్ళండి, హాయిగా వెళ్ళిరండి" అని చెప్పి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అదే. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇవాళ ఇంకా హ్యాపీ అంటే అసలు నాకన్నా నేను హైట్ పెరుగుతున్నానా అనిపించింది. నేను ఇలా కూర్చుంటుంటే 6 ఫీట్ నాకు అయ్యారా? సార్ 6 ఫీట్ అయ్యారా హైట్? ఏమో తెలీదు. కానీ నువ్వు నాకలాగే పెరుగుతున్నట్టు కదా! అనిపిస్తుంది. ఎంత పెరిగారని? అంటే అలాగా బాడీ అలాగా హైట్‌గా అనిపిస్తుంది. నేను ఇటే కూర్చున్నాను గానీ నాకన్నా హైట్ పెరుగుతుందా? నేను పెరుగుతున్నానా అనిపించింది. నాకలాగా అనిపించింది. అది ఎందుకో ఫీల్ పాజిటివ్ ఫీల్‌నెస్ అలాగున్నప్పుడు మనలో మనకి ఏది ఎక్కడో వెళ్తున్నదా అని కూడా మనకి ఆలోచించడానికి కూడా ఉండదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇవాళ ఇంకా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ. మళ్ళీ ఈ సెక్షన్‌కి మమ్మల్ని అందరిని అటెండ్ చేసినందుకు. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోటి దేవతల దగ్గరకొచ్చేలోపు సేమ్ మాకి ఫస్ట్ నుంచి మేము ఎలాగా ఊహించుకుంటున్నామో అలాగే జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ మీరు చెప్పే ప్రతి కాన్సెప్ట్‌కి కూడా మేమంతా పాజిటివ్‌గా స్టిక్ అయినందుకు, కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
నాకైతే నేనైతే ఈ ప్రతిసారి ఏదైనా కొంచెం విషయం జరిగినా మా గురువుగారు ఉన్నారు అనే ఒక ముందుకెళ్తున్నాను కానీ ఎటు వెళ్ళినా గురువుగారు ఉన్నారనమాట. నాకది చాలా హ్యాపీ అనిపించింది. నిన్న మీరన్నట్టే నాకు 2 లాక్స్ నేను వాళ్ళకి వేయడానికి ట్రై చేశాను. 42,000 అంటే ఇంకా ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉండదు కదా సార్. 1 డేకి ఇంత ఉంటుందని ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా! లిమిట్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్. అలాగే ఇంకా ఈరోజు 42,000 క్లియర్ చేస్తే 2,00,000 కంప్లీట్ అవుతుంది. నేను అడిగిన వాళ్ళందరూ నాకి జీరో ఇంట్రెస్ట్‌తోనే అసలు ఇంట్రెస్ట్ లేకున్నట్టే డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు కూడా చాలా థాంక్స్ చెప్పారు. ఈరోజు నేను వాళ్ళకి కూడా థాంక్ యూ చెప్పేసాను. అసలు ఇంట్రెస్ట్ కూడా ఏం తీసుకోలేదు వాళ్ళు. 1,00,000, 2,00,000 నా చీటీ డబ్బులు, 1,00,000 నాది నేను అడిగిన వాళ్ళ దగ్గర మా ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు. సార్ అని ఒకరు ఈయన కంపెనీలో పనిచేస్తారు. ఆయన చాలా పాజిటివ్ మనిషి. ఎప్పుడు మేము ఇద్దరం కలిసి మేము ఒక మాటతో మాట్లాడి, "సార్ ఇలాగ" అని మాట్లాడితే సారు, "సరే అమ్మా ఇచ్చేస్తాను. మీరేం బాధపడకండి. నేను ఇస్తానని" చెప్పి ఆయన ఒకే మాటకి అనేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు వాళ్ళకి కూడా చాలా థాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు కూడా 1,00,000 రెడీ చేశారు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతా వెరీ మీ గుడ్. కంగ్రాచులేషన్. మీ మొత్తం ఎంత మీ వచ్చింది మనీ బ్లెస్సింగే మిగిలిన? సార్. సార్ నిన్న 1,00,000 1,00,000 హ్మ్. 1,50,000 వచ్చింది. 50 కాదు. వెరీ గుడ్. 42 మైనస్ సార్. అదే 1,58,000 58,000. వచ్చింది. హ్మ్. 42,000 ఈ రోజు వస్తాయి. 1,58,000 2 lakhs ఇంకో 1,00,000 42,000 వస్తుందా? ఇంకో 1,00,000 మేము జీరో ఇంట్రెస్ట్‌తో మేము అడిగి రెడీ చేసుకున్నాం సార్. ఆ తర్వాత ఇంకొక 10 డేస్‌కి రిజిస్ట్రేషన్ చేసిచ్చి మీకు నేను చూపిస్తాను. ఎలా మాది ఏమి అని ప్రాపర్టీ మీకు సెండ్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది. కంగ్రాచులేషన్. 4 ఇయర్స్‌కి వన్స్ సార్ నాకు లైఫ్‌లో జరిగేది ప్రతి నిలిచిపోయేటట్టు ఏదో ఒకటి నాకు జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా తొందరగా అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైమ్‌ది అది పర్సనల్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెకండ్ టైము లక్ష్మీదేవి దగ్గర మనం వరలక్ష్మి పూజ చేసినప్పుడు టెంకాయ పెట్టినప్పుడు ఫస్ట్ టెంకాయ కాదని రెండో టెంకాయ పెడతాం సార్. అది ఎప్పుడు యూజ్ చేసుకోమని. ఆ మొలక వచ్చినప్పుడు సెకండ్ టైము శశి వచ్చినప్పుడు నేను 2020లో ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యాను. అది నాకు కొనేసాను. కొనేసాను సార్. ఆ కొనిన తర్వాత మళ్ళా ఒక 2020 కరోనా ఆఫ్టర్ తర్వాత కొనిన తర్వాత మళ్ళా ఇప్పుడు 2025 ఎండింగ్‌లో మేము స్టార్ట్ చేసాం ఇలా కావాలని. మేము ఇక్కడ క్లాస్ అటెండ్ అయిన తర్వాతనే మేము అనుకున్నాము. అంత లోపల మళ్ళా భగవంతుడు గురువుగారి ఆశీర్వాదం, ఆయన యూనివర్స్ బ్లెస్సింగ్ నాకు తెలీదు. అస్సలు నాకు 4 ఇయర్స్ ఆఫ్టర్ తర్వాత అసలు టెంకాయ పైన శశి రాదు అని ఎప్పుడూ నాకొక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. వస్తుంది, వస్తుంది అని దాన్నే అనుకునేదాన్ని. అలాగొచ్చిన తర్వాతనే మేము ప్రాపర్టీ కొనడం స్టార్ట్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్. నాకీ నిలిచిపోయేటట్టు ఎప్పుడు నా లైఫ్ లాంగ్‌లో నిలిచిపోయేటట్టు ఏదో ఒకటి జరిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత బలమైన కోరిక కోరుకుంటున్నామా అలా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళా ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇలాగా ప్రాపర్టీ తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అంతా సెషన్‌లో కట్టింది అయిన తర్వాత ఇది రెండో ప్రాపర్టీ కదండీ ఇది? సార్ ఫస్ట్ ప్రాపర్టీ తీసుకున్నాము. దాని పక్కనే ఈ ప్రాపర్టీనే. ఫస్ట్ ప్రాపర్టీ అదే మన పక్కనే ఈ సెషన్ కట్టిన తర్వాత ప్రాపర్టీ. ఇది రెండో ఆ! ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ. జనవరి నెలలో ఒక ప్రాపర్టీ కొన్నారు. మళ్ళీ అవును సార్. మార్చిలో ఇంకో ప్రాపర్టీ. సో మార్చిలో 2 ఒక ప్రాపర్టీస్ కొన్నారు. ప్రాపర్టీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి అలాగా. కంగ్రాట్స్ చెప్పండి ఆవిడకి. ఎందుకంటే మీకు వస్తాయి ప్రాపర్టీస్. కావాలి కదా! కావాలంటే చెప్పండి. అబ్బా! థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా సీన్ గారు మీరు మ్యూట్ అన్నీ చేస్తే వినపడదండి. మ్యూట్ చేసి మాట్లాడాలి. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీస్ వద్దా? కావాలి. వద్దప్పుడు నన్ను అడిగితే వద్దప్పుడు మొన్న అడిగితే తీసుకుంటాను. దానిదే ఉంది. చెప్పండి ఇలాగా చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. నా లైఫ్‌లో ఏదైనా గానీ ఒక గట్టి సంకల్పంతో కోరుకున్న తర్వాత అది మీ బ్లెస్సింగ్ తర్వాత ఇంకా గట్టిగా నిలిచిపోతుంది సార్. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు సార్ బ్లెస్సింగ్ సార్ అని అడిగి ఇప్పించుకుంటా మళ్ళా.
గురువు గారు గదా! అడిగిపించుకోవడం మాకు శిష్యురాలికి చాలా అడిగినా ఇష్టం అడగకపోయినా సార్. ఇస్తానండి. అలాగే అడిగితే కంపల్సరీ ఇస్తాను. అలాగే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ సెక్షన్‌లో అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది. అలాగా నేను రివిజన్ చేసుకోవడం కూడా అది హార్ట్‌ఫుల్‌గా నిన్నటి కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ రివిజన్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నాన్నకి కూడా చెప్పాను నిన్న, "ఇలాగుంది నాన్న" అంటే, "సరేలే నువ్వు పంపు నేను చేసిస్తాను" అని చెప్పారు. వాళ్ళు బ్లెస్సింగ్ కూడా ఎప్పటికి ఇప్పుడు సార్ ఈ మధ్యన నాకి మీకెప్పుడైనా కాల్ చేసినప్పుడు నమస్తే సార్ అని ఎలాగంటానో, నాన్నకి కూడా హలో అనుకున్న ముందే నమస్తే నాన్న అని చెప్తాను. అదే ఏమి ఇంత చేంజ్ వస్తా ఉన్నావు నువ్వు అన్నారు. రియల్లీ సార్ అలాగే మాట్లాడతారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ వెరీ యూ గుడ్. సార్. మమ్మల్ని ఇలాగా నడిపిస్తున్నందుకు, మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు శతకోటి కృతజ్ఞతలు సార్. మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కరుంగల మాల చాలా పవర్ఫుల్ అండి అది. వాళ్ళకుంటేనే అద్భుతం పనిచేస్తుంది. అదే భార్యాభర్త ఇద్దరుగుంటే ఇద్దరు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి చాలా ఫాస్ట్‌గా మీ కోరికలు నెరవేరుతాయి. అది చాలా పవర్ఫుల్. అలాగే మన సెషన్ ఇంకా పవర్ఫుల్. 2 చేసుకుంటే తిరుగుండదు. ఏది కావాలో అది వచ్చేస్తుంది మీకు ఆధార్. సో, ధైర్యంగా ధీమాగా ఉండండి. నెక్స్ట్ మూడో ప్రాపర్టీ మీద ఫోకస్ పెట్టండి. ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే గారు. నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఇది డివైన్ లైట్ అన్నప్పుడు సార్ పైనుండి కిందికి రావటం చాలా బాగా అనిపిస్తుంది. నిన్నటి నుండి బాగా వస్తుంది సార్ డివైన్ లైట్ అని అంటే. అయితే లైట్ అన్నప్పుడు కూడా నాకు ఇది కొంచెం ఎడమ పాదం ఈ మధ్య అది లేదు కదా సార్. అయినా నేను అనుకుంటున్నాను అనమాట మామూలుగా పెయిన్ గురించి, నీ పెయిన్స్ అవన్నీ ఓపెన్ చేసుకుంటున్నా కానీ కొంచెం పెయిన్ గా అనిపించింది. నిన్న పెయిన్ గా 2 డేస్ నుండి పెయిన్ అనిపిస్తే నేను మీరు గురువు పర్సనల్ గారు గ్యాప్ తీసుకున్నారు కదా! అదే సార్. మరి అయితే గ్యాప్ ఇక మిమ్మల్ని బ్రేక్ అవుతుంది. మనసులో మిమ్మల్ని అనుకొని నేను ఓపెన్ చేసుకున్నా సార్. చాలా మటుకు పెయిన్ తగ్గిపోయింది. వెరీ అసలు గుడ్. ఈరోజు ఓంకారంలో మటుకు నిన్న ఇది మీరు అమ్మవారి ఫోటో పెట్టారు కదా సార్ మన అవునండి. గ్రూప్ లో. అసలు క్షేత్రదేవుడు. అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అవును సార్. కూర్చొని అసలు మొత్తం ఓంకారం అయిపోయేదాకా అమ్మవారే కూర్చొని ఉన్నారు సార్. అసలు చుట్టూ మొత్తం ఇట్లా మంచు లెక్క మబ్బులు ఎట్లా తిరుగుతాయో చుట్టూ అమ్మవారి చుట్టూ అట్లా తిరుగుతున్నాయంట. ఆ, మబ్బు లెక్క మంచు లెక్క అట్లా తిరుగుతున్నా అమ్మవారు అసలు కూర్చొని నవ్వుతూ కూర్చొని ఉన్నారు. అట్లా చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు ఓంకారంలో. ఆ తర్వాత మామూలు క్షమాపణలు మటుకు మా వారికి, అమ్మమ్మ తాతయ్యకి, అమ్మ నాన్నకి, నానమ్మ తాతయ్యకి వాళ్ళకి చెప్పుకున్నాను సార్. ఎప్పుడైనా బాధ పెట్టే ఉంటాము చిన్నప్పుడు తెలియకుండా ఎప్పుడో ఒకసారి అనేసి వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నా సార్. నాకు ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను అని ఇచ్చే వాళ్ళకి. అయితే పద్మ మటుకు నాకు ఇచ్చినట్టు నేను విజువలేషన్ చేసుకున్నాను సార్. 1.50 ఆమె ఇచ్చినట్టు నాకు. నేను ఇవాళ మనీ కౌంటింగ్ లో కూడా మామూలు ఒక చేత్తో ఆమె ఇచ్చిన డబ్బు కౌంట్ చేసుకున్నాం, ఇంకో చేత్తోనేమో మామూలుగా నేను అనుకున్న 1 year గోల్ అవి కౌంట్ చేసుకున్నా సార్. ఈరోజు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మస్తు ఎంజాయ్ చేసాను సార్. ఇవాళ నేను అనుకున్నాను ఇవాళ ఎట్లాగో సార్ వాటర్ ఫాల్స్ దగ్గరికే తీసుకెళ్తారని నేను మనసులో అనుకున్నాను. మీరు అక్కడికే తీసుకెళ్లారు. వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము అని అనగానే అసలు చల్లటి గాలి ఇట్లా వచ్చేసింది సార్. మొహానికి తాకింది ఇక్కడే ఇది. వాటర్ ఫాల్స్ మస్తు బాగా ఎంజాయ్ చేశాను సార్. చేసి ఆ వాటర్ ఫాల్స్ పడుతుంటే వాటర్ దగ్గర నిల్చుంటే అది పైనుండి వాటర్ పడుతుంటే మనకి ఏంటో తల మీద బాడీ మొత్తం ఇట్లా ఆక్యుపెన్సర్ అయినట్టు వాటర్ పడుతుంటే చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాను సార్ వాటర్ ఫాల్స్ లో. అయితే పేపర్ వేయటం కూడా దాన్ని చూస్తుంటే ఇట్లా అది పైకి కిందికి పైగా ఇట్లా అలలగా నీళ్లు వెళ్తుంటే అది చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. సెల్ఫీలు దిగామంట మస్తు. తర్వాత అయిపోయిన తర్వాత ఎవరి ఇష్టమైంది వాళ్ళు తాగారంట. కానీ ఈసారి సమ్మర్ కదా బాగా హీట్ ఉందని కూల్ డ్రింక్స్ తాగానంట సార్ నేనైతే.
ఎవరి ఇష్టమైంది వాళ్ళు తాగారు. పైకెక్కిన తర్వాత అయితే వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాము, దాంట్లో దిగుతున్నాము అన్నప్పుడే నాకసలు ఎంత చల్లటి గాలొచ్చిందో ఇక్కడ అసలు. గాలొచ్చి ఇట్లా మొహం మీదకి తాకి వెళ్ళిపోయింది. మళ్ళా మనం ఇట్లా కొండల్లోకి వాటి నుంచి మళ్ళా మనం వాటర్ ఫాల్స్ నుండి పైకొచ్చేసి వెళ్ళిపోతున్నాము. అప్పుడు ఒకసారి అట్లే వచ్చింది సార్. ఇది చాలా బాగా అనిపించింది సార్ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళటం. అయితే పితృదేవతలకు కూడా మనం రోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, హ్మ్, వాళ్ళకి అదే వాళ్ళ మొక్కటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం అది బావుంది. మామూలుగా ముక్కోటి దేవతలు మటుకు రోజు ఆశీర్వదిస్తున్నారు సార్ పైనుండి. మాస్టర్స్ వాళ్ళు. మేము ఏ పని చేసినా మాస్టర్స్‌నే అనుకుంటాం. నాకు ఈ పని సక్సెస్ కావాలా అనేసి. ఆహ్, కానీ ఇది వేసుకున్న దగ్గర నుండి అనుకున్నది మటుకు అనుకున్నట్టే అవుతుంది సార్. శిల్ప అన్నట్టు హ్మ్. ఈ మాల వేసుకున్న దగ్గర నుండి అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది. హ్మ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మనీ కౌంటింగ్ గూడా మంచిగానే ఉంది సార్. మనీ కౌంటింగ్‌లో మటుకు ఆయన మనీ కౌంటింగ్ ఇట్లా కళ్ళు మూసుకొని చేస్తూ కళ్ళు తెరిసేసరికి మనీ మధ్యలో లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉన్నారంట సార్ నవ్వుకుంటూ. నేను మనీ కౌంటింగ్ ఎప్పుడు మీరు ఇష్టమైన ప్లేస్ అంటే మా దేవుడి గదికే ఎళ్తా సార్ ఎక్కడ ఉన్నా గాని. నాకు చాలా ఇష్టం అది. మామూలుగా పైన గద్దె మీదేమో వారాహి అమ్మవారు, దుర్గా అమ్మవారు కూర్చున్నారంట సార్. కూర్చొని చూస్తున్నారంట. లక్ష్మీ అమ్మవారేమో ఇట్లా మణి మధ్యలో కూర్చొని ఉన్నారంట. నాకేమనిపించిందంటే ఆహ్, నాకు మనసులో ఒక్కటే అనిపించింది. "నువ్వెప్పుడొస్తావు ఇంటికి" అన్నట్టుగా అడుగుతున్నట్టుగా అనిపించింది సార్ నాకు. మరి ఫోన్ చేయండి ఎందుకొచ్చింది? రేపు రేపెళ్ళిపోతాం గదా! అనిపించింది. మా పిల్లలేమో ఉండు ఉండు అంటుండ్రు గానీ ఈసారి అసలెప్పుడు ఉండు ఉండు అంటే నువ్వు ఉండేదానివి నాన్న వెళ్దాం వెళ్దాం అనేవారు. ఈసారి నువ్వేంటమ్మా నువ్వెళ్దాం అంటున్నావు అసలు అని అంటుంది మా అమ్మాయి. లేదు లేదు నేనుండనమ్మా నేనెళ్ళిపోతా రేపు వెళ్ళిపోవటమే ఉండమనేసి అన్నాను సార్ నాకు. ఆ! అంటే ఇంక రేపు వెళ్ళిపోవడమే సార్ ఫిక్స్‌డ్ ఇగ. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవటమే రేపు. బయలుదేరి అయితే అట్లా అనిపించింది సార్ ఈరోజు. ఈరోజు మామూలుగా చాలా బావుంది సార్. ఈరోజు మటుకు ఫస్ట్ అమ్మవార్లు రావడం అసలు నాకు ఈరోజు మొత్తం అమ్మవార్లు రావడం చాలా హ్యాపీ అనిపించింది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ. హలో సార్. నిన్న మా బాబు ఎగ్జామ్ బాగా రాశారండి సార్. వెరీ గుడ్. కంగ్రాట్స్ అండి. హ్యాపీగా వచ్చాడు ఇంటికి. బాగా హ్మ్. రాశాడు. పాత మాటలే కదా! ఆటోమేటిక్ ఫీల్ అయిపోతాడు. అన్ని బ్రహ్మాండం రాస్తాడు. ఓకే. దేవుని అభివందనాలు. సరే. ఓకే. థాంక్ యూ. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. కొడుతుందండి. వినిపిస్తుంది చెప్పండి. ఈరోజైతే నిన్నటి మీద చాలా బాగుందండి క్లాసు. వెరీ గుడ్. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళినప్పుడు బాగా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకే సూపర్. పేపర్ రాసేసి ఏసేమన్నారు కదా! అలా హ్మ్. ఫ్లో అయిపోయినట్టు హ్మ్. మొత్తం బాగుంది. అక్కడ మంచిగా టిఫిన్ తిన్నట్టు ఏ టిఫిన్ తిన్నారు? దోస అండి. వెరీ గుడ్. తాగాం. హుహు. దోస మనం తిన్నాం. పింటుకొని అన్ని ఊహించుకుంటే అన్నీ అయిపోతాయండి. పాత వస్తే నేరుగా డబ్బులు ఖర్చు పెడతాను. మీకేం పనుంది? ఎక్కి కూర్చోవడం, రావడం, తినడం, హ్యాపీ ఎంజాయ్ చేసి వచ్చేయడం అంతే కదా! అంతే. మరింకే. అలాగే మీ కోరికలు కూడా. నన్ను మీ సెషన్‌కొస్తే అన్ని కోరికలు నెరవేరిపోతాయి. నాకు చెప్తారు కదా! నేను క్లియర్ చేస్తాం. అయిపోయింది. సింపుల్. మొత్తానికి అయితే బావుంది కదా! బాగుంది. అది వాళ్ళ బ్లెస్సింగ్స్ వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చున్నట్టు, ముక్కోటి దేవతలు అందరు పువ్వులు చల్లినట్టు, బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు, వెరీ గుడ్ అండి. మీ ఎదురుగా నేను కూర్చొని చేస్తున్నట్టు. విజన్ వస్తే ఆటోమేటిక్ అయిపోద్దండి. ఓకే సార్. ఓకే అండి. థాంక్ యూ. శిల్ప గారు మీకు ఆళ్ళు జీరో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తన్నారు? రూ. 1,00,000 ఇస్తన్నారా? సార్ ఇంకా 2 డేస్ అని చెప్పారు. మేము ఇప్పుడు టైం రూ. 1,00,000 మీకు ఇస్తారు. జీరో ఇంట్రెస్ట్. అంతే కదా! మేము బయటేమో రూపాయి వడ్డీకి 2 రూపాయలు ట్రై చేస్తున్నాం. ఈ జీరో వడ్డీ వచ్చేస్తున్నాయి. ఓ పని చేయండి. మా సీనియర్‌గా 5,00,000 సరేగా 5,00,000 నాకు 10,00,000 పంపండి. ఓకేనా? హ్మ్. ఓకే సార్. అంతే కదా! ఓకే సార్. పంపుతానులెండి. సీనియర్‌గా 5,00,000 పంపండి. సరేగా 5 పంపండి. నాకు 10,00,000 పంపండి. జీరో ఇంట్రెస్ట్ కదా! ఓకే. హ్యాపీగా సార్.
ఈ రోజు సండే అలా కాబట్టి ఇవ్- అందరూ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ అలా చేయండి. ఇవ్వడం కూడా హ్యాపీనే ఇస్తుంది. అలా మనకి ఇంట్రెస్ట్ లేకున్నట్టు ఇవ్వడం కూడా మనకి హ్యాపీ. అంటే మనం టైం అడిగిన వెంటనే మనం ఇవ్వడం కూడా వాళ్ళకి రెస్పెక్ట్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. మనం హార్ట్ఫుల్ గా అడిగితే అండి డెసర్ అయితే ఎవరైనా డబ్బులు ఇస్తారు. మనం భయపడతాం వాళ్ళు ఇస్తారు ఎవరో ఇస్తారు. భయపడితే మన పీకెన్స్ వాళ్ళు వెళ్ళిపోయి ఇవ్వడం కూడా మానేస్తారు. మనం ఎవరైనా డబ్బులు నేను అడిగితే వాళ్ళ డబ్బులు మనకి ఇవ్వలేదంటే మిస్టేక్ వాళ్ళది కాదు మనది. నేను అడగను సార్. మా ఆయన అడిగినా స్ట్రాంగ్ అదేనండి అడుగుతారు. ఆయన మీ ఆయన చాలా అడిగారు స్ట్రాంగ్ ఇచ్చారు లేదా? హ్యాపీగా మీకు జీరో నెక్స్ట్ అంటున్నారు బయట 1 రూపీ నెక్స్ట్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఉంది సార్. మరి మీకు వచ్చింది లేదా? సో అది అది మీ లక్. మన హార్ట్ఫుల్ డెసర్ డబ్బులు మనకు వస్తాయి. 1 lakh 10 lakhs వస్తాయి. కానీ ఎవరి అడగడం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించుకోవాలి. అప్పుడు అడిగితే అయిపోతుంది. అది పాపం important. లేదనుకో అది లేవాత పాపం అంటారు. నవ్వుతుండే అడిగితే ఏమనేస్తారు. అలా చెప్పి అప్పులు చేయొద్దు. చేశారు కదా నాకు చెప్పారు కదా అది త్వరలో లేదు, లేదు. తీరిపోతుంది. అది త్వరలో తీరిపోతుంది. మీరు టెన్షన్ పడద్దు. ఓకేనా? నాకు ఎంత అవసరమో అంత మాత్రం అడుగుతాం సార్. ఎక్కువ మాత్రం వెళ్ళము. బట్ ఆ అవసరాన్ని బట్టి అడిగి అంతే. మళ్ళీ వెంటనే రిమూవ్ చేసేయడమే. అది ఎలాగలాగా వాళ్ళ క్లియర్ అయిపోద్దండి. అయిపోద్ది. ఏం కాదు. ఏమవునండి. అలాగే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీగా రేపు కలుద్దాం. సండే ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే? ఓకే.